సోమావతి అమావాస్య కథ. సోమవారం నాడు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. ఆ సోమావతి అమావాస్య రోజుని అశ్వత్థ వృక్షానికి పూజలు చేస్తారు. ఆ రోజుని స్వామి ఆ వృక్షానికి 108 పుష్పాలతో పూజ చేస్తారు. 108 రకాల పళ్ళు నివేదన చేస్తారు. 108 ప్రదక్షిణాలు చేస్తారు. అంటే ఈ అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఆ రావి చెట్టులో మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, చివరన పరమేశ్వరుడు ఉంటారు అని ఒక ప్రతీతి. ఆ మొత్తము దేవుళ్ళందరికీ కూడా పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఈ సోమావతి అమావాస్య కథ భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. ఒకానొకప్పుడు నైమిషారణ్యంలో సౌనకాది మునులు ఒక గొప్ప హోమముని నిర్వహిస్తున్న సమయంలో వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి సూత మహర్షులు వారు ఆ హోమాన్ని చూడటానికి అక్కడికి నైమిషారణ్యానికి వెళతారు. చాలామంది పుణ్యాత్ములు, ఋషులు, మునులు అందరూ కూడా ఆ హోమం చూడటానికి వెళ్తూ ఉంటారు. అలాగే సూత మహర్షి కూడా ఆ హోమం చూడటానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న మునులందరూ కూడా ఏమడుగుతారంటే, వ్యాస మహర్షి ద్వారా మీరు చాలా విద్యలు నేర్చుకున్నారు, చాలా మంచిగా అన్నీ చేయగలరు మీరు, కాబట్టి మాకు ఒక చిన్న కోరిక ఉంది, అది తీర్చండి అని అడుగుతారు. ఏంటని సూత మహర్షి అడిగితే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళకి సత్సంతానం కలగాలి, ఐశ్వర్యం వృద్ధి చెందాలి, అలాంటి ఆ కోరికలు నెరవేర్చగలిగేటటువంటి ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి అని సూత మహర్షిని అడుగుతారు. అలాగే అని చెప్పి సూత మహర్షి వారు ఏం చెప్తారంటే, సోమవతి అమావాస్య వ్రతం ఉంది, అది చెబుతాను, అది తప్పనిసరిగా మీరు ఆచరిస్తే కనుక మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. అప్పుడు సౌనకాది మహర్షులు ఏమడుగుతారంటే, ఆ వ్రతం ఇంతకుముందు ఎవరైనా చేశారా, ఎవరు చేశారు, దాని వివరాలు చెప్పండి అని అడిగితే, ధర్మరాజు ఆచరించారు ఈ వ్రతాన్ని, ఆ వివరాలు చెప్తానని మొదలు పెడతారనమాట. ఈ కురుక్షేత్ర యుద్ధం అనంతరం ఇంచుమించుగా ఆ రాజ్యంలో పంచపాండవులు కాకుండా ఒక వృద్ధులు, పిల్లలు తప్ప వయసులో ఉన్న వాళ్ళందరూ, యువకులు అందరూ కూడా చాలామంది యుద్ధంలో మరణిస్తారు. భీష్ముని పితామహులేమో అంబశయ్య మీద ఉంటారు. ఆ సమయంలో ధర్మరాజు కృష్ణుడి వద్దకు వెళ్ళి, నా రాజ్యం ఆ కురుక్షేత్ర మొత్తం ఇరుపక్షాలు కూడా అందరూ మరణించారు చాలామంది, ఇటువంటి సమయంలో పరిపాలన చేసినందుకు నాకైనా ఇది ఉంటుంది, బాధ ఉంటుంది, కాబట్టి ఈ రాజ్యం వృద్ధి చెందే విధంగా, ఇటువంటి కష్టాలు లేకుండా ఉండే విధంగా ఏదైనా పూజ చెప్పండి అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు గారు అడుగుతారు. కృష్ణుడు నేను కాదు చెప్పేది, భీష్ముడి వారు చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగమని చెబితే అప్పుడు భీష్ముడిని ధర్మరాజు గారు అడుగుతారనమాట. ఇప్పుడు భీష్ముడు చెప్తాడనమాట, సోమావతి అమావాస్యని ఒక వ్రతం ఉంది, అది మీరు ఆచరించండి, ఈ అశ్వత్థ వృక్షానికి సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నాడు అశ్వత్థ వృక్షానికి పూజ చేసి, ఈ 108 ప్రదక్షిణాలు చేసి 108 పుష్పాలతోటి పూజ చేయండి, అలాగే 108 ఫలాలు నివేదన చేయండి, అప్పుడు మీ కోరికలు తీరుతాయి అని చెప్పి భీష్ముల వారు ధర్మరాజుకి చెప్తాడు. సరే, ఆ కాలంలో చేశారు, తర్వాత ఎవరైనా చేశారా వివరించండి స్వామి అని సూత మహర్షిని సౌనకాది మునులు అడుగుతారు. ఆ తర్వాత కలియుగంలో కాంచీపురంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు.
అలాగే భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఆ 7 కుమారులకి కూడా వివాహం జరిగింది. కుమార్తెకి సంబంధాలు చూస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక ధర్మం శాస్త్రం తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఆదివారానికి ఈ బ్రాహ్మణుల ఇంటికి వస్తారు. ఆ సమయంలో ఆ 7 కోడల్లో కూడా ఎవరి మట్టుకు వారు విడివిడిగా ఆదివారానికి వచ్చిన బ్రాహ్మణునికి భిక్ష సమర్పిస్తారు. ఆ భిక్ష సమర్పించిన సమయంలో ఈ వచ్చిన పండితోత్తముడు దీర్ఘ సుమంగళీ భవ, సంపూర్ణ ఆరోగ్యత ప్రాప్తిరస్తు, చక్కటి సంతానం కలుగుగాక అని ఆ 7 కోడల్ని కూడా ఆదివారానికి వచ్చిన పండితోత్తముడు దీవిస్తాడు. అలాగని ఆ బ్రాహ్మణుని కుమార్తె కూడా తీసుకెళ్ళి ఆ పండితోత్తముడికి భిక్ష సమర్పిస్తుంది. కానీ ఆ పండితోత్తముడు ఈ అమ్మాయిని మంచి ప్రవర్తన కలిగి ఉండు తల్లి అని దీవిస్తాడు అనమాట. ఈ అమ్మాయి చిన్నబుచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. చెబితే తల్లి వచ్చి, నా కోడళ్ళకి ఎలా దీవించారు, నా కూతురిని ఎలా దీవించారు, కారణం తెలుసుకోవచ్చా స్వామి అని అడుగుతుంది. పండితోత్తముడు ఏం చెబుతాడంటే, అమ్మ వాళ్ళ తలరాతని బట్టి నేను చెబుతున్నాను, ఇలాగా నీ కోడలు రాత బాగుంది, అందుకని దీర్ఘ సుమంగళీ భవని దీవించాను. కానీ నీ కూతురి జాతకంలో సౌభాగ్యత్వం కనబడటం లేదు. వివాహం సమయంలోనే ఆమెకి వైధవ్యం కనబడుతుంది. అందుకని నేను దీర్ఘ సుమంగళీ భవని దీవించలేకపోయాను, మన్నించి తల్లి అని పండితోత్తముడు బ్రాహ్మణి భార్యకి సమాధానం చెబుతాడు. అప్పుడు ఆ ఇల్లాలు పండితముడిని, స్వామి దీనికి పరిష్కార మార్గం లేదా, నా కూతురు తప్పనిసరిగా కష్టాలు అనుభవించవలసిందేనా అని అడుగుతుంది. అప్పుడు ఆ పండితుడు దివ్యదృష్టితోటి చూసి, అమ్మా ఇక్కడికి చాలా దూరంలో సింహరాజ్యం అని ఉంది, అక్కడ సోమావతి అనే చాకలి స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ కారణం చేత నీ కుమార్తెకి సౌభాగ్యం సిద్ధిస్తుంది. నీకు ఒప్పుకుంటే అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకోండి అని ఆ పండితోత్తముడు ఈ బ్రాహ్మణ భార్యకి సెలవిస్తాడు. సరే అని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తారు. పండితుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి ఆ 7 కుమారుల్ని పిలిచి, బాబు నీ చెల్లికి ఇలాంటి కష్టం ఉన్నది, మీరు ఎవరైనా మీ చెల్లిని తీసుకెళ్ళి ఆ సోమావతి అనే చాకలి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుని రండి అని ఆ కుమారులకి చెప్పుద్ది. ఆ కుమారులు, అమ్మ బాబాయ్ అంత దూరం మేము వెళ్ళలేము, చాలా కష్టం, మేము వెళ్ళము అని కొడుకులు సమాధానం చెబుతారు. అప్పుడు తండ్రి, నా కూతురి కోసం నేను వెళ్తాను, నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం అని చెప్పి బయలుదేరుతుంటే, అందులో ఆఖరి కుమారుడు, అమ్మ నేను తీసుకెళ్ళి చెల్లిని సౌభాగ్యాన్ని కాపాడి తీసుకొస్తానని చెప్పి ఆ బ్రాహ్మణోత్తమనే 7వ కుమారుడు తన చెల్లిని తీసుకుని ఆ సింహల రాజ్యానికి వెళతానికి బయలుదేరతాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక సముద్రం ఒడ్డు దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడ కూర్చుంటారు. ఆ సింహల రాజ్యానికి వెళ్ళాలంటే సముద్రంలో చాలా ప్రయాణం చేస్తే ఎక్కడో మధ్యలో కొంత దూరం అక్కడ ఈ సింహల రాజ్యము అంటే సోమావతి ఉన్న ప్రదేశము అక్కడ వస్తుందన్నమాట. ఆ చెట్టు కింద కూర్చుని ఎలా ప్రయాణం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతారు. ఆ చెట్టు మీద గరుడ పక్షి పిల్లలు ఉంటాయి అన్నమాట. ఆ గరుడ పక్షి ఆహారం తీసుకురావడానికి వెళుతుంది. తీసుకుని వచ్చి పిల్లలకు పెడుతుంటే మేము తినమని మొరాయిస్తాయి. ఏమైంది, మీరు ఎందుకు ఆహారం తినట్లేదు, రోజు చక్కగా వినేవారు కదా అని గరుడ పక్షి పిల్లలకి అడుగుతుంది. ఆ సమయంలో పిల్లలు అంటారా, మన ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు, 2 ఉన్నారు, చెట్టు కింద కూర్చున్నారు, చూడమ్మా వాళ్ళు ఏం తినకుండా ఉన్నారు పొద్దున్నుంచని, మేము ఎలా తింటాము అతిథులకి పెట్టకుండా అని ఆ గరుడ పక్షి పిల్లలు చెబుతాయి. అప్పుడు సరే అని ఆ పక్షి కిందకు వచ్చి కిందన కూర్చున్న వాళ్ళు, మీరు ఎందుకు వచ్చారు, కారణం ఏంటి అని అడిగితే జరిగిన వృత్తాంతం అంతా కూడా అన్నా చెల్లెలు చెబుతారు.
సరే మీరు బెంగపడకండి, మీరు ఈ ఆహారం తీసుకోండి అని ఒక పండుని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, రేపు ఉదయం నేను తీసుకెళ్తాను, నా రెక్కల మీద కూర్చోండి, సింహల రాజ్యానికి నేను తీసుకెళ్ళి ఆవిడ దగ్గర అప్పచెప్తాను అని చెప్పి గరుడ పక్షి అదేవిధంగా మర్నాడు ఉదయం వాళ్ళిద్దరినీ రెక్కల మీద కూర్చోబెట్టుకుని ఆ సింహల రాజ్యానికి తీసుకెళ్ళి ఆ సోమావతి ఉన్న ప్రదేశంలోకి దింపి, ఈవిడి సోమావతి అమావాస్యాన్ని పూజలు ఎక్కువగా చేస్తుంది కాబట్టి ఎవరితో పెద్దగా మాట్లాడదు, ఎవరిని వాళ్ళ ఇంటికి రానివ్వదు, మీరు చాలా జాగ్రత్తగా మసులుకొని ఆవిడ అభిమానాన్ని పొంది మీరు అప్పుడు ఆవిడతో మాట్లాడండి అని చెప్పి ఈ పక్షి వెళ్ళిపోతుంది. ఆ బ్రాహ్మణుడి కుమార్తె ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఈ సోమావతి అనే చాకలావిడి ఇంటి ముందర చక్కగా కల్లాపేసి ముగ్గులు పెట్టి ఇంటి చుట్టూ శుభ్రం చేసి ఎంతో చక్కగా అలంకారం చేస్తూ ఉండి ఆ స్త్రీకి కనపడకుండా ఎక్కడో దాక్కునేవారు అనమాట. ఒక రోజుని ఇలాగ చాలా రోజులు ఆ బ్రాహ్మణ కుమార్తె చేస్తుంది. ఆవిడ్ని పట్టుకోవాలనే సంకల్పంతో ఆ సోమావతి ఎవరు చేస్తున్నారో నాకు తెలియకుండా నా ఇల్లు ఇలా ఎందుకు శుభ్రం చేస్తున్నారు అని తెల్లవారుజామున ఆ అమ్మాయి శుభ్రం చేయడానికి ముందుగా 2 గంటల సమయంలో లేచి జాగ్రత్తగా చూసి ఈ అమ్మాయిని పట్టుకుంటుంది. అమ్మ, మీరమ్మో చదువుకున్న వారిలాగా బ్రాహ్మణుల్లా కనబడుతున్నారు, నేను శూద్రజాతికి చెందిన స్త్రీని, మీరు మా ఇంటి దగ్గర సేవ చేయటం ఏంటమ్మా, ఎందుకు చేస్తున్నారు అని సోమావతి ఆ బ్రాహ్మణ కుమార్తెని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ వాళ్ళ అబ్బాయి ఏం చెప్తారంటే, ఇలాంటి కష్టం నా కూతురి నా చెల్లెలికి ఉందని చెప్పి ఒక పండితోత్తముడు చెప్పాడు, దానికి మీ సహకారం కావాలి, మీరు సాయం చేస్తే కనుక నా చెల్లెలికి వైద్యం లభించకుండా ఉంటుంది, అందుకని మీ సహకారం కావాలని ఆ బ్రాహ్మణులు 7వ కుమారుడు సోమవతిని అడుగుతాడనమాట. అప్పుడు ఆ సోమవతి దివ్య దృష్టితోడు చూసి, సరే అమ్మా, మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను, మీరు ఇక్కడి నుంచి ఇలాంటి పనులు చేయకండి అని చెప్పి ఆవిడ నేను వచ్చే వరకు ఇల్లు చూసుకోండి అని చెప్పి కోడలికి చెప్పి వీళ్ళిద్దరినీ కాంచీపురానికి తన తపోశక్తితోటి కాంచీపురాన్ని తీసుకెళ్తుంది. చాకలి దానికి అంత శక్తి ఎలా వచ్చిందంటారా? ఏంటంటే వాటి ప్రతి సోమవతి అమావాస్యకి కూడా, అంటే సోమవారం కలిసి వచ్చిన అమావాస్య రోజుని తప్పనిసరిగా దేవతారాధన చేస్తూ ఆ నియమనిష్టలు పాటిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆవిడికి ఆ తపోశక్తి వచ్చి గాల్లో తేలగల శక్తి ఏర్పడి తనతో పాటు ఆ ఇద్దరిని కూడా కాంచీపురానికి తీసుకెళ్తుంది. అప్పుడు చక్కటి సంబంధం చూసి ఆమెకి బ్రాహ్మణ కుమార్తెకి వివాహం జరిపిస్తారు. ఆ వివాహ క్రతువులోను మధ్యలోనే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న పెళ్లి కుమారుడు మరణిస్తాడు. అప్పుడు ఈ సోమావతి అనే ఆవిడ తన వ్రతాన్ని, ఒకసారి చేసిన వ్రతాన్ని ఆ పెళ్లి కుమారుడికి దానం ఇస్తే ఆ మరణించిన పెళ్లి కుమారుడు లేచి వచ్చి మళ్ళీ వివాహతంతు పూర్తి చేసి చక్కగా జీవిస్తారనమాట. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నువ్వు ఈ సోమావతి అమావాస్య వ్రతం చేసుకో తల్లి అని చెప్పి ఆమె అక్కడున్న బ్రాహ్మణుల దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళిపోతుంది సోమావతి. అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ సోమవారం వచ్చిన అమావాస్య రోజుని ఈ వ్రతం చేసుకుని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ధర్మరాజు గారు భీష్ముడి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ఆయన ఇంటికి వచ్చి కోడలైన ఉత్తరతో కూడా ఈ వ్రతాలు అవి నిర్వహింపు చేస్తారు. కురుక్షేత్ర సమయంలో పాండవుల సంతానం అంతా నశించాలని చెప్పి కౌరవులు వివిధ ప్రయత్నాలు చేసి బాణాలు కూడా, గర్భంలో ఉన్న శిశువులు కూడా మరణించాలని బాణాలు అవి వేస్తారు. అలాంటి సమయంలో ఉత్తర రక్షించబడుతుంది. గర్భవతితో ఉన్న ఉత్తర ఆమె సత్సంతానం కలగాలని చెప్పి ఆమె చేత ఈ సోమావతి అమావాస్య పూజలు చేయిస్తారు. అందుకనే ఆమె గర్భాన్ని పరీక్షిత్తుడు జన్మిస్తాడనమాట. ఆయన లోక రీతి తెలిసిన, ఎంతో పాండిత్యం తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు ఉత్తరాదేవి గర్భంలో జన్మిస్తాడనమాట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మనపూర్వకంగా
ఈ పూజ చేసుకున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ పూజ నియమాలు పాటిస్తూ చేస్తారో వాళ్ళకి అంతా సర్వం శుభం జరుగుతుంది. ఇది సోమావతి అమావాస్య కథ.